ఖమ్మంలో బీసీ భవన్ నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 4 ఏళ్లైనా నేటికి నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఇప్పుడు ఆ భవనం మందు బాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ బీసీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేయాలని చెప్పేసి భావిస్తుంది. కానీ చేతల్లో అవి ఇవి కూడా ఆచరణయోగ్యంగా లేకుండా పోయాయి. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలోని బీసీ భవన్ పేరుతోటి దాదాపు సంక్షేమ అంటే వెనకబడిన తరగతుల సంక్షేమ భవనానికి గత 2021లో 2 కోట్ల రూపాయల మంజూరు చేసింది. మనం చూస్తున్నాం ఇక్కడనే ఉన్నటువంటి ఏదైతే బీసీ భవన్ ఏదైతే ఉందో ఈ బీసీ భవనం ఈ యొక్క భవనం శ్రీనివాస్ గౌడ్ అట్లాగే మరో మంత్రి పువ్వాడ అజయ్ ఇద్దరు కూడా దాదాపు 2 కోట్లతోటి ఈ యొక్క నిధులు మంజూరు చేసి ఈ యొక్క భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. అయితే 2 కోట్ల నిధులు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించినటువంటి 2 కోట్లు కూడా ఇవి సారిపోలేదు. కాబట్టి ఈ మరో 2 కోట్లు కావాలని కాంట్రాక్ట్ కోరడంతో ఇక్కడ ఉన్నటువంటి భవనం మధ్యలోని అసంపూర్తిగానే మొత్తం కూడా అనుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ భవనం ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎవరు కూడా బీసీ నాయకులు కానీ అధికారులు కానీ దాదాపు 2 కోట్లతోటి చేసినటువంటి ఇవి కూడా సరిపోవడం లేదు. మరొక 2 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కోరడం అట్లాగే బీసీ సంఘాల నేతలు కోరడంతో మరో 2 కోట్లు కూడా సోడా నిధుల నుంచి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా 4 ఏళ్ల నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి బీసీ భవనం ఏదైతే ఉన్నదో ఇది అసంపూర్తిగా నిలిచిపోవడంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో అది బీసీలకు కల్పించకపోవడం అనేది ఒకవైపు ఉంటే రెండో వైపు బీసీల సంక్షేమం కోసం బీసీల యొక్క ఏదే హక్కుల సాధన కోసం ఒక భవన నిర్మాణం కోసం దాదాపు 2 కోట్లతోటి నిర్మించినటువంటి భవనం అసంపూర్తిగా నిలిపోవడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు మరో 2 కోట్లు ఇచ్చినప్పటికి కూడా అవి అధికారులు సరైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ అధికారుల నుంచి ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయినది ఈ భవనాన్ని అధికారులు పూర్తి చేయడం లేదనేటువంటి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అసంపూర్తిగా వెనకబడిన తరగతుల బీసీ సంక్షేమ భవనాన్ని 2 కోట్లతోటి అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 42% బీసీలకి ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి తెలంగాణలో బీసీలకి న్యాయం జరగాలని ప్రధానంగా బీసీ భవన్ పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మన సుధాకర్తో చిరారవి 99 టీవీ ఖమ్మం.